కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. నిశ్శబ్దంగా ఎక్కడి వారు అక్కడ దేవుని మాటలు వినడానికి మీ మనస్సులు, మీ ఆలోచనలు సిద్ధపరచుకోగలరని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. జాగ్రత్తగా కొన్ని మాటలు విందాం. మీ ఏకాగ్రత, మీ మనస్సు దేవుని వాక్యం మీదకి రానివ్వండి. చంపినంలే, ఇంక అయిపోయింది, రాలేదులే, ఇంకొదిలే. ఒక అపవాదిని చంపినాం, ఈ ఇంట్లో ఉండేదా సమస్య, దాన్ని చంపినాం, వదిలే. సాతాను గాని చంపినా అని చెప్పి సంతోషంగా పాటపాడి ప్రభు నామను మహింపరచుకున్నారు. దాంతో కూడా పెట్టుకుంటావు, వదిలేయండి. యోహాను సువార్త 3వ అధ్యాయం కొన్ని మాటలు నేను మీకు వివరిస్తాను. జాగ్రత్తగా మీ మనస్సులు, మీ దృష్టి దేవుని వాక్యం మీదనే కేంద్రీకరించండి. ఈ రాత్రి మీరు దేవుని మాటల మీద మీ దృష్టి, మీ మనసు నిలిపితేనే నేను చెప్పబోతున్న దేవుని వాక్కు, దేవుడు నాకు తెలియపరచమనిన మాటలు మీకు అర్థమవుతాయి. మీ మనసు, మీ దృష్టి దేవుని వాక్యం మీద కూడా ఉండకపోతే నేను బోధించే మాటలు మీకు అర్థం కావు. ఏం చెప్పిండి ఈరోజు పాస్టర్ గారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఆ ముసలావిడ చెప్పినట్టు మీరు కూడా దయ్యాల గురించి చెప్పిండని చెప్పుకోవాల్సి వస్తుంది. పాస్టర్ గారు ఏం ప్రసంగం చేసిండు ఈరోజు అంటే ఆ ముసలావిడ కాస్త పాపము ఏం చేసిందో మందిరంలో పోయి మరి తెలియదు, కానీ దయ్యాల గురించి చెప్పింది అనంట. దయ్యాల గురించి దయ్యాల గురించి పాస్టర్ గారు చెప్పడం ఏంటని ఆవిడ అడిగితే ఆ చిన్నది పక్కన ఒక బుడదండి, అది దయ్యాలు దయ్యాలు కాదు, కొరిందీలు పత్రికలో నుంచి పాస్టర్ గారు వాక్యం చెప్పి నన్నిందంట. మీరు కూడా వినకపోతే మీ పరిస్థితి కూడా అదే. జాగ్రత్తగా చెప్పేటువంటి మాటలు వినండి. అర్ధగంట సేపు మీ మనసు, మీ దృష్టి దేవుని మాటల మీద వించండి. బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్న దేవుడికి చాలా శ్రేష్టమైన మంచి గుణ లక్షణాలు ఉన్నాయి. దేవుడులు అనబడుతున్న వారి అందరూ ఉన్నప్పటికీ మనం ఆరాధిస్తున్న, మనం నమ్ముకున్న, మనం పూజిస్తున్న ఈ దేవుడిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు మరి ఎక్కడ నాకు కనబడలేదు. కనబడలేదండి. ఈ దేవుడినందు, మనం నమ్ముకున్న ఈ దేవుడినందు, మనం ఆరాధిస్తున్న ఈ దేవుడినందు, మనం ఆశ్రయించిన ఈ దేవునిలో అతి శ్రేష్టమైన గుణ లక్షణాలు మనకు కనబడతాయి. ఆ లక్షణాలు కొన్నిటిని నేను మీ ముందుంచి నా వాక్య భాగాన్ని ముందుకు తీసుకెళ్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. దేవుడు ఎంతో ప్రేమించెను, చాలక దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మనం ఆరాధిస్తున్న దేవుడిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన లక్షణం, ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటి అంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమాస్వరూపి. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమాస్వరూపి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. చాలా కాలము క్రిందట నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఈ దేవుడిలో మనకు కనబడుతున్న అద్భుతమైన లక్షణం, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, ఆ దేవుడు ప్రేమాస్వరూపి, ఆ దేవుడు ప్రేమ కలిగిన వాడు.
శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న దేవుడు, ఆ దేవుడును మనము కలిగి ఉన్నాం. ఆ దేవుడును మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవుడును మనం నమ్ముకుని ఉన్నాం. బైబిల్ గ్రంథంలో దేవుని ప్రేమను గూర్చి, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడని 800 సార్లు రాయబడిందంట. 800 సార్లు దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ, దేవుని యొక్క ప్రేమను గురించి 800 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదంట. ప్రేమ కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నామండి. ప్రేమ కలిగిన దేవుడిని మనము కొనియాడుతున్నాం. ప్రేమ కలిగిన దేవుడిని మనము గణపరుస్తూ ఉన్నాం. ఈ దేవుడిలో ఉన్న మరొక లక్షణాన్ని మీ ముందు ఉంచుతాను, చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. రాత్రి కూడా మనం దీన్ని ధ్యానం చేశాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఆ ఆ ఉమ్, 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 ఉమ్. సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ప్రేమ కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు అని మనం విన్నాం. ఈ దేవుడిలో ఉన్నటువంటి మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటయ్యా అంటే, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత కలిగిన దేవుడు, పరిశుద్ధత కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. మానక రాత్రి మగుళ్ళు పరలోకమందు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆయనను ఆరాధిస్తున్నారంట దేవతలు. బలవంతంగా కాదు, ఆయనను చూస్తేనే అలా తన్నుకొని వచ్చేస్తది. ఈయన పరిశుద్ధుడు అని, పరిశుద్ధుడు అని, పరిశుద్ధుడని గడప గుమ్మములు సహితం అదిరిపోయేటట్టు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎవరయ్యా మనం ఆరాధిస్తున్న దేవుడిలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన లక్షణం ఏంటయ్యా అంటే, ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క పరిశుద్ధత గురించి 700 సార్లు రాయబడిందండి. దేవుని పరిశుద్ధత గురించి, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని లేఖనాలు 700 సార్లు ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు లేకుంటే పరిశుద్ధత కలిగిన దేవుడని, ఆయన పరిశుద్ధతను గురించి 700 సార్లు రాయబడి ఉన్నది. ఈయనలో ఉన్న మరొక లక్షణాన్ని కూడా మనము ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. కీర్తనలు 33:5. ఆయన నీతిని న్యాయమును ప్రేమించువాడు. కీర్తనల గ్రంథం 45:6-7 వచనాలు కూడా చదివేయండి. కీర్తనల గ్రంథం 45:6-7 వచనాలు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, న్యాయార్థమైన దండము. నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. చాలక్క. మరొక లక్షణం ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైన గుణ లక్షణం ఏంటంటే, ఆయన నీతి న్యాయములను కలిగి ఉన్న దేవుడు, జరిగించు దేవుడు, న్యాయం కలిగిన దేవుడు, నీతిని న్యాయాన్ని జరిగించే దేవుడు, న్యాయాన్ని జరిగించే దేవుడు, న్యాయము చేసేటువంటి దేవుడు. ఈ ప్రేమ, ఈ పరిశుద్ధత, ఈ న్యాయము, ఇవన్నీ ఆయనలో ఉన్న విశిష్టమైన శ్రేష్టమైన గుణాలండి.
ఇలా ఆయనలో ఎన్నో లక్షణాలు, ఎన్నో గుణాలు ఉన్నప్పటికీ, ఇదిగో మనం ఇప్పుడు దాకా ధ్యానం చేసి చదువుకున్నటువంటి ఈ లక్షణాలు, ఈ 3 లక్షణాలకి ఆయన ఏదైనా ఒక కార్యాన్ని జరిగించాలన్నా, ఏదన్నా ఒక పని జరిగించాలన్నా, ఈ మూడిటిని బ్యాలెన్స్ చేస్తూ జరిగిస్తాడు. ఈ మూడిటిని ఈ మూడిటి పట్ల భంగము కలగకుండా ఈ మూడిటికి కరెక్ట్ గా న్యాయం చేస్తాడు. చెప్పేయండి, ఏం చెప్పాను? మొదటిది ప్రేమ, 2 పరిశుద్ధత, 3 నీతి, న్యాయం. దేవుడు ఒక పని చేయడానికి కానీ, ఒక కార్యం చేయడానికి కానీ, ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఈ మూడిటిని చూస్తాడు. ఈ మూడిటికి భంగం కలగకుండా చూస్తాడు. ఈ లోకాన్ని ఏదైనా కార్యం చేయాలన్నా, ఏ కార్యం ఆయన చేయాలన్నా, ఏ నిర్ణయం ఆయన తీసుకోవాలన్నా, ఈ మూడు కన్ఫర్మ్. ప్రేమ చూస్తాడు, న్యాయము చూస్తాడు, పరిశుద్ధతను చూస్తాడు. ఈ మూడిటికి భంగము కలగనివ్వకుండా, ఈ 3 సరిగ్గా ఉన్నాయా లేవా అన్నట్టుగా, ఈ మూడిటి పట్ల ఎలాంటి భంగము కలగనివ్వకుండా ఏ నిర్ణయం తీసుకున్న ఈ మూడిటికి న్యాయం చేస్తాడు. ఈ మూడిటికి చూస్తాడంట. ఈ మూడిటిని చూస్తాడు. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యం చేయాలనుకున్నా, ఏది జరిగించాలన్నా ప్రేమ చూస్తాడు, పరిశుద్ధతను చూస్తాడు, న్యాయాన్ని చూస్తాడు. నా ప్రియమైనటువంటి వారలారా, మనందరికీ పితరుడు ఒక ఆయనున్నాడు. ఆయన పేరే ఆదాము. ఆదాము మనందరికీ పితరుడుగా కనబడతాడండి. ఈ ఆదాము మనందరికంటే భూమి మీద మొట్టమొదటిగా దేవుడు సృష్టించినవాడు. దేవుడు ఇతనిని నిర్మించాడు. విందాం జాగ్రత్తగా, చిన్న మాటలు, కొద్ది మాటలు. దేవుడు ఆదాముని నిర్మించాడు. దేవుడు ఆదామును ఏర్పరుచుకున్నాడు. ఎవరయ్యా ఈ ఆదాం అంటే? ఇతన్ని ఇంగ్లీష్ లో అంటే చెప్తాను, చూడండి జాగ్రత్తగా. ఫెడరల్ హెడ్ అంటారు. ఫెడరల్ హెడ్ అంటే సమైక్య ప్రతినిధి. భూమి మీద సృష్టించబడిన ఆదాము ఫెడరల్ హెడ్ అనగా సమైక్య ప్రతినిధి. ఆదాము మంచి చేసినా చెడు చేసినా తనకొక్కడికే నష్టము వాటిల్లదు. తను ఏ జాతికి నాయకుడిగా, ఏ జాతి మీద నాయకుడుగా ఉండబోతాడో, తను చేసేటువంటి మంచైనా చెడైనా ఆ జాతి మొత్తానికి వర్తిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఫెడరల్ హెడ్ అంటే సమైక్య ప్రతినిధి అంట. సమైక్య ప్రతినిధి. ఈ మానవ జాతి అంతటి మీద ఆయన ఒక ఫెడరల్ హెడ్ గా ఉంటాడండి. అతను చెడు చేసిన అదంతా మానవుడు వర్తిస్తుంది. అతడు మంచి చేసిన అదంతా ఎవరికి వర్తిస్తుంది? మానవులకు వర్తిస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా మ్యాచ్ విన్ అయింది 2007లో వరల్డ్ కప్. ధోని ఒకే ఒక 6 కొట్టి ఫైనల్లో మ్యాచ్ ని విన్ చేశాడు. మ్యాచ్ గెలిచిన వెంటనే ఇండియా ఈజ్ విన్ అన్నారు, కానీ ధోని ఈజ్ విన్ అనలేదు. ధోని విన్ అనలేదు. ఏమన్నారు చెప్పండి? ఇండియా గెలిచింది అన్నారు. ధోని గెలవలేదు అనలేదు. ధోని గెలిచాడు అనలేదు. ఇండియా గెలిచింది. అంటే ఇండియా తరపున ఆట ఆడింది ఎవరు? ధోని. ధోని ఒక్కడు ఆడి గెలవడాన్ని బట్టి ఇండియా అంతటికి ఏమొచ్చింది? గెలుపు వచ్చింది. ఇంకొక వ్యక్తి కూడా, అతను షూటర్ అండి, అభినవ్ బింద్రా. ఇతను షూట్ ఒలింపిక్స్ లో
ఉమ్. షూటర్ అండి. అభినవ్ బింద్రా అనబడిన ఈ వ్యక్తి షూటర్ గా గోల్డ్ మెడల్స్ సాధించాడు. ఇతడు గెలిచిన వెంటనే కామెంటేటర్స్ ఉంటారు పక్కన, కామెంటేటర్స్ వీళ్ళు ఏం చేశారంటే, అభినవ్ బింద్రా గెలిచాడు అన్లా, ఇండియా విన్ అయిందన్నారు. వీడియోస్ ఉంటే చూపించుకోవచ్చు, మనం లేవు కాబట్టి మనకు ఇక్కడ. ఇండియా విన్ అయింది, ఇండియా గెలిచింది. వాస్తవానికి అభినవ్ బింద్రా ఇండియా తరపున ఒలింపిక్స్ లో షూటర్ గా వెళ్ళాడు, గోల్డ్ మెడల్ సాధించాడు. అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ సాధించాడని కామెంటేటర్స్ అనకుండా ఇండియా గోల్డ్ మెడల్ సాధించింది. ఒక్క ఇండియా తరపున ఇతను ఒక్కడేం చేశారు చెప్పండి? గేమ్ ఆడి అతను ఆడిన గేములు విజయాన్ని సాధించడాన్ని బట్టి ఎవరు గెలిచిందన్నారు? ఇండియా గెలిచిందన్నాడు. ధోని ఒక 6 కొట్టేసరికి, ధోని కొట్టిన 6ని బట్టి మ్యాచ్ విన్ అయితే ఎవరు గెలిచిందన్నారు? ఇండియా గెలిచిందన్నారు. ఇది మీకు అర్థమైతే, ఆదాము అనబడిన ఒక వ్యక్తి ప్రారంభంలో వచ్చాడు. ఆదాము చెడు చేస్తే చెడే మానవులందరికీ వర్తిస్తుంది. ఆదాము మంచి చేస్తే మంచే మానవులందరికీ వర్తిస్తుంది. దీన్నే ఫెడరల్ హెడ్ అంటారు, సమైక్య ప్రతినిధి అంటారు. నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైతే, సమైక్య ప్రతినిధి, ఫెడరల్ హెడ్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఆదాము ఆ పాత్రను పోషించాడు. ఆదాము ఆ పాత్రను ఫెడరల్ హెడ్ గా, సమైక్య ప్రతినిధిగా ఆ పాత్రను పోషించాడండి. ఆదాం ఏం చేశాడు? సాతానుగాడు వేసిన ఒక్క బాల్కి డక్అవుట్ అయిపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? సాతానుగాడు ఒక బాల్ విసరంగానే ఆదాం ఏమైపోయాడు? అవుట్. ఆదాము తప్పు చేశాడు, ఆదాము పాపం చేశాడు. ఆదాము పాపము చేయడాన్ని బట్టి, ఆదాము తప్పు చేయడాన్ని బట్టి, అది ఆ పాపం మానవ అలా ఆదాము ఆదాము తప్పు చేసి పాపం చేసినప్పుడు ఈ పాప ప్రవేశం ప్రారంభమైంది. నేటికి ఆ ప్రారంభం ఆ పాపాన్ని మానవులు జరిగించుచునే ఉన్నారండి. మీకు అర్థమవుతుంది కదా? కొంచెం వినండి, అర్థమవుతుంది, వెళ్ళకుండా అర్థమవుతుంది. ఆదాము చేసిన పాపం, ఆదాములు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ రోజు పాపం రంగ ప్రవేశం చేసి నేటికి పాపం మానవులందరూ చేయడానికి కారణమవుతుంది. ఆదాము అవ్వలు ప్రశాంతంగా ఏదైనా తోటలో ఉన్నారు. పాపము చేయడాన్ని బట్టి వాళ్ళ మీదకి వచ్చిన శిక్ష అంటే చెప్పండి? మీరు వెళ్ళి చెమటోర్చి భూమి సేదపరుచుకొని తినండి అన్నాడు. ఆ గతి మనకి రోజు లేదు. అవ చేసిన పాపాన్ని బట్టి వచ్చిన శిక్ష ఏంటి? షాప్ మీద చెప్పేయండి. నువ్వు ప్రసవ వేదన చెందుతూ పిల్లలుగా అంటావని ఆ శాపం నేటి మీదకి మన మీదకి రాలేదు. సమైక్య ప్రతినిధి ఎవరు? ఆదాం. ఫెడరల్ హెడ్ ఎవరు? ఆదాం. ఇప్పుడు ఆదాం ఎప్పుడైతే పాపం చేశాడో, ఇప్పుడు ఆదాము పాపము చేయడానికి ఆదాం మీదికి వచ్చింది ఏంటి చెప్పండి? పాపం వల్ల వచ్చు జీతం మరణం. మరణం అంటే చెప్పండి, ఇంటే నరకం. పాపం వల్ల వచ్చిన జీతం మరణం. ఆ మరణం అనగా నరకం. ఇప్పుడు ఆదాము చేసిన తప్పును బట్టి, ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఇప్పుడు ఆదాముకి ఏమి వేయాలి చెప్పండి? శిక్షించాలి. ఏంటా శిక్ష? నరకం. నరకం అనే శిక్ష ఆదాముకు వేయాలి. నరకం అనే శిక్షలో ఆదామును పడవేయాలి. దేవుడు ఆదాము చేసిన తప్పును బట్టి, ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆదామును నరకంలో వెయ్యాలి అని తన హృదయములో అంచుకున్నాడు. ఆదాముని
ఆ తప్పును, ఆ పొరపాటును బట్టి ఆదాముని ఇప్పుడు ఎక్కడ వేయాలి? నరకములో. ఆదాముని నరకంలో వేయాదలిచాడు. ఆదాముని నరకానికి అప్పగించాడు. ఎప్పుడైతే ఆదామును నరకానికి అప్పగించాడో, ఆదాముని నరకంలో వెయ్యాలని దేవుడు నిర్ణయించాడో, దేవుడు ఏం కలిగి ఉన్నవాడని చెప్పాను? చెప్పండి ప్రారంభంలో. ప్రేమ కలిగి ఉన్నవాడని చెప్పాను. ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆదాముకు వచ్చిన ఫలితం మరణం. మరణం ఆదాముని ఇప్పుడు మరణానికి అనగా నరకానికి అప్పగించాలి, నరకములో పడవేయాలి. ఎప్పుడైతే ఆదాముని నరకములో పడవేయదలిచాడో దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు తన అంతరంగములో ప్రేమ, జాగ్రత్తగానండి, అంతరంగంలో ప్రేమ దేవుని అడుగుతుంది, అయ్యా నీ చేతులతో నీ రూపములో ఆ మానవుడిని నిర్మించావు, నీవు ఆ మానవుడికి జీవమిచ్చావు. నీవు నిర్మించుకున్న మానవుడు, నువ్వు నీ రూపంలో చేసుకున్న మానవుడు, నీవు జీవమిచ్చిన మానవుడు, ఈ మానవుడిని నరకములకేకయ్యా. ప్రేమ లోపల అంతరంగంలో దేవునితో మాట్లాడుతుంది. మానవుడిని నరకములో వేకయ్యా. ఎంతైనా నువ్వు నిర్మించిన మానవుడు కదా, నువ్వు సృష్టించిన మానవుడు కదా, నీవు జీవం ఇచ్చిన మానవుడు కదా, నువ్వే నరకంలో వేస్తావెలా? అయ్యా ఈ మానవుడిని నరకంలో వేయొద్దు, ఈ మానవుడి నరకంలో వేయొద్దు, ఈ మానవుడి నరకానికి అప్పగించొద్దు. ఈ మానవుడు నువ్వు నిర్మించిన వాడు, నువ్వు జీవం ఇచ్చిన వాడు, నువ్వు సృష్టించిన వాడు, నువ్వే వదిలేస్తే ఎలా? మానవుని నరకంలో వేయొద్దయ్యా. అంతరంగములో ప్రేమ మాట్లాడితే దేవుడు ఏం చేశాడంటే, సరేలే ప్రేమను బట్టి మానవుడిని నరకంలో పడవేను, నరకానికి మానవుడిని అప్పగించనని ప్రేమను బట్టి దేవుడు తన అంతరంగంలో ఉన్న ప్రేమతో సరేలే ఈ ప్రేమ అడ్డుపడుతుంది కనుక మానవుణ్ణి నరకంలో వేయను, నరకానికి అప్పగించను అని తన అంతరంగంలో ప్రేమతో అనుకున్నాడు. ప్రేమ గంతులేసింది. నరకం నుంచి మానవుడు తప్పించబడ్డాడు, నరకం నుంచి మానవుడు విడిపించబడ్డాడు, నరకం నుంచి మానవుడు కాపాడబడ్డాడని ప్రేమ గంతులేసి ఆనందించి సంతోషిస్తుంది. ప్రేమ గంతులేసి ఆనందించి సంతోషించింది. ఎందుకు? మానవుడు నరకం నుంచి తప్పించబడ్డాడు, నరకం నుంచి విడిపించబడుతున్నాడు అనేసరికి ప్రేమ సాటిస్ఫైడ్ అయ్యి ప్రేమ ఆనందించి సంతోషించి గంతులేసే ఉల్లసించిందండి. ఇప్పుడు మానవుడు నరకం నుంచి తప్పించబడ్డాడంటే ఇంక మానవుడికి ఇంకెక్కడికి వెళ్ళాలి చెప్పండి? పరలోకమే. నరకం తప్పించబడిందంటే, నరకం నుంచి విడిపించబడిందంటే ఇప్పుడు ఈ మానవుడికి ఏమి ఇవ్వాలి? పరలోకములో దేవుని పక్కన చోటు ఇవ్వాలి, పరలోకములో దేవునితో ఉండే భాగ్యం ఇవ్వాలి. వెంటనే ఈయనెవరు? దేవుడిలో ఉన్న మరొక లక్షణం చెప్పండి, పరిశుద్ధుడు. మానవుడిని పరలోకానికి తీసుకువెళ్దాం, మానవుడికి పరలోకంలో చోటిద్దాం, మానవుడిని పరలోకములో ఉంచుకుందామనేసరికి లోపల అంతరంగములో పరిశుద్ధత అడ్డొస్తుంది. పరిశుద్ధత అడుగుతుంది. ఏంటి? ఈ పాపాత్ముడైన మానవుడిని తీసుకొచ్చి, పాపాల చేత నింపబడిన ఈ మానవుడిని తీసుకొచ్చి పరలోకంలో ఉంచుతావా? పరలోకంలో ఉంచుతావా? నీవు పరిశుద్ధుడివి, మమ్మల్ని కూడా పరిశుద్ధంగా ఉండమన్నావు. ఈ పరిశుద్ధుడైన అపవిత్రుడైన ఈ పాపినైన ఈ మానవుడిని తీసుకొచ్చి పరలోకంలో ఉంచుతావా అని పరిశుద్ధత అడ్డగించి
నాకు కూడా న్యాయం చేయనింది. దేవుడు అనుకున్నాడు, సరే నిన్ను కూడా సాటిస్ఫైడ్ చేయడానికి, నిన్ను కూడా సాటిస్ఫైడ్ చేయడానికి నా నోటితో మానవుడి పాపాలన్నీ తొలగిపోవును గాక అంటాను, ఆ పాపాలన్నీ తొలగిపోతాయి. నా నోటితో నేను చెప్పేస్తాను, మానవుడి పాపాలన్నీ తొలగిపోవును గాక, మానవుడి పాపాల నుంచి విడుదల కలుగును గాక నేను అంటాను. అని తోడనే ఆ పాపాలన్నీ పోతాయి అనేసరికి పరిశుద్ధత ఇప్పుడు ఏమైంది చెప్పండి? సాటిస్ఫైడ్ అయింది. పరిశుద్ధత కూడా సాటిస్ఫైడ్ అయ్యి సంతోషించి ఆనందించి ఉల్లసించింది. ఇప్పుడు మొదటగా ఏమి సాటిస్ఫైడ్ అయింది? ప్రేమ సాటిస్ఫైడ్ అయింది. రెండోదిగా ఏం సాటిస్ఫైడ్ అయింది? పరిశుద్ధత సాటిస్ఫైడ్ అయింది. ఎప్పుడైతే పరిశుద్ధత సాటిస్ఫైడ్ అయ్యి సంతోషించి ఆనందించిందో, ఈ పరిశుద్ధత సాటిస్ఫైడ్ అయ్యి సంతోషించి ఆనందించేసరికి అంతరంగములో మరొకటి అడ్డగిస్తుంది. అంతరంగంలో ఇంకోటి అడ్డగిస్తుంది. ఏంటది చెప్పండి? మూడోది న్యాయం. అంతరంగంలో దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధతను మన మానవులను తన నోటితో పరిశుద్ధత కలుగునుగా కానీ పలుకుతానని పరిశుద్ధతో అన్నాడు, వెంటనే న్యాయం అడ్డొచ్చేసింది. న్యాయం అడ్డొచ్చేసి ఏమంటుంది? ఏంటేంటి నోటి మాటతోనే మనిషిని పరిశుద్ధతగా మార్చేస్తావా? నోటి మాటతోనే మనిషిని పరిశుద్ధునిగా మార్చేస్తావా? చేసిన పాపానికి ప్రతిఫలం ఎక్కడ? చేసిన పాపానికి ఇప్పుడు ఏమి ఇవ్వాలా? ప్రతిఫలం ఇవ్వకుండా నోటి మాటతోనే నువ్వు అతను ఏం చేసేస్తావు? పరిశుద్ధునిగా మార్చేస్తావా అని న్యాయం ఇప్పుడు ఏం చేస్తుంది? దేవుణ్ణి అడ్డగిస్తుంది. న్యాయము దేవుని ఇప్పుడు అడ్డగిస్తుంది. నోటి మాటతోనే మానవులందరినీ పరిశుద్ధపరిస్తే ఎలా? మానవుడు చేసిన తప్పిదానికి, మానవుడు చేసిన పాపానికి తగిన ప్రతిఫలం పొందుకోవాలిగా. అదే కదా న్యాయం. అదే కదా న్యాయం. బైడెన్ అమెరికా దేశానికి అధ్యక్షుడుగా ఉన్నటువంటి దినాలలో తన కుమారుడు గంజాయి తాగి అమెరికా వీధుల మీద పడి ఒక లైసెన్స్ లేని గన్నులు పట్టుకొని దొరికినోడినల్లా కాల్చుకుంటూ చంపేసుకుంటూ అమెరికా వీధిలో తనకు నచ్చినట్టుగా, తనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడంట. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడంట బైడెన్ కుమారుడు. అమెరికా అధ్యక్షుడిగా అప్పుడు బైడెన్ ఉన్నాడు. తన కుమారుడు గంజాయి దాగి లైసెన్స్ లేని గన్నులు తీసుకొని చంపేసుకుంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే అమెరికా అధ్యక్షుడికి ఒక హక్కు ఉంది. అమెరికా అధ్యక్షుడు ఎవరినైనా క్షమాభిక్ష పెట్టాలంటే పెట్టే హక్కు అమెరికా అధ్యక్షుడికి ఉంది. ఇక కోర్టును సంప్రదించవలసిన అవసరం లేదు, పోలీసుల శాఖను సంప్రదించిన అవసరం లేదు. ఒక్కసారి అమెరికా అధ్యక్షుడు ఎవరినైనా క్షమించాలి అనుకుంటే ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు, అడ్డుపడలేరు. అది అమెరికా ప్రభుత్వం, అమెరికా అధ్యక్షుడికి ఇచ్చిన సదుపాయం. ఈ బైడెన్కి అధికారం ఉండడాన్ని బట్టి తన కుమారుడు గంజాయి తాకి రోడ్ల మీద విచ్చలవిడిగా బ్రతికి ఇష్టానుసారంగా దొరికిన వాళ్ళని చంపుకుంటూ పోతూ ఉంటే బైడెన్ తన కుమారుడికి క్షమాభిక్ష పెట్టేశాడు. బైడెన్ తన కుమారుడికి క్షమాభిక్ష పెట్టాడు. అమెరికా ప్రభుత్వం ఇలా అనింది, బైడెన్ అధ్యక్షుడిగా కాకమునుపో అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు నా కుమారుడని కూడా చూడను, న్యాయాన్ని జరిగిస్తానన్నాడు. నా కుమారుడని కూడా చూడను, న్యాయాన్ని జరిగిస్తానన్నాడు. ఇప్పుడు అధ్యక్ష పదవి ముగిసే సమయానికి బైడెన్ తన కుమారుడికి క్షమాభిక్ష పెట్టాడు. ఇది ఎంతవరకు న్యాయమని ప్రభుత్వం బైడెన్ నిలదీశాడు. ట్రంప్
దొరికింది ఇంతే చాలని బైడెన్ మీద ఊగిపోయాడు. గమనించండి, నేను చెప్తున్నటువంటి మాట మీకు అర్థమవుతుంది అనుకుంటాను. బైడెన్కి ఇదే తన తండ్రి బైడెన్ తన కుమారుడికి ఏమిచ్చాడు? క్షమాభిక్ష పెట్టాడు. క్షమాభిక్ష పెట్టినందుకు అమెరికా ప్రభుత్వం ఏమన్నది? ఇది న్యాయమా? నీ కుమారుడు స్థానంలో ఏరే వాడుంటే నువ్వేం చేస్తావు? నీ కుమారుడు స్థానంలో ఏడేవాడే ఉంటే ఆ కుమారుడు నువ్వు రక్షిస్తావా? ఆ వ్యక్తిని నువ్వు రక్షిస్తావా? రక్షించవు, శిక్షకు అప్పగిస్తావు. మరి నీ కుమారుడు అనే దగ్గరకు వచ్చేసరికి నీ అధికారాన్ని ఉపయోగించుకొని నీ కుమారుడు చేసిన దుర్మార్గతకు, దుష్టత్వానికి ప్రతిఫలం ఇవ్వకుండా, అతనికి శిక్షించనివ్వకుండా అతనికి క్షమాభిక్ష పెట్టడం ఇందులో ఎంత మాత్రం న్యాయం ఉంది? ఇది న్యాయం లేదు, ఇది అన్యాయం అని ప్రభుత్వం, ప్రత్యర్థి ప్రభుత్వం బైడెన్ మీదకి వాగోపాదాలకు లేచారు. అలాగే దేవుడు మానవుడిని శిక్షించకుండా, మానవుడు చేసిన తప్పును బట్టి, పొరపాటును బట్టి శిక్ష విధించకుండా నోటి మాటతో పాపాలు క్షమిస్తే అది ఏమవుతుంది? న్యాయముగా అవదు, న్యాయం అవదు. అయిపోయింది, ముగింపులోకి వచ్చేసాను నేను, ముగింపులో ఉన్నా. అది న్యాయం అవదు, అన్యాయం అవుతుంది, అన్యాయం అవుతుంది. ఇలాంటి సమయంలో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మొదటి ఆదాము ఏం చేశాడు? చెప్పండి అమ్మా. పాపం చేశాడు. కడపటి ఆదాముగా దేవుడు ఇంకొక వ్యక్తిని పంపాడు. ఆ వ్యక్తే ఫెడరల్ హెడ్గా, సమైక్య ప్రతినిధిగా భూమి మీదకి మరొక వ్యక్తి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. ఆ వ్యక్తి పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి దిగి వచ్చి సిలువ మీద ప్రేమను సాటిస్ఫై చేశాడు. సిలువలో మరణించి, సిలువలో త్యాగం చేసి, సిలువలో తన ప్రాణాన్ని అప్పగించుకొని, ప్రేమ అంటే ఇది, మానవుడిని ఎంత ప్రేమిస్తున్నాడో, ప్రేమ, ఆ ప్రేమను ఏం చేశాడండి? ఇప్పుడు సాటిస్ఫైడ్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జన్మించి పాపుల మధ్యలో తిరుగుతూ, పాపుల మధ్యలో నివసిస్తూ, పాపుల మధ్యలో సంచరిస్తూ, పాపము కూడా అంటించుకోకుండా ఎలా బ్రతికాడు? పరిశుద్ధంగా బ్రతికి పరిశుద్ధతను ఏం చేశాడు? సాటిస్ఫైడ్ చేశాడు. ఆయనలో పాపమైనను దోషమైనను లేదు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని, కామ క్రోధ మద మత్సరము లేని పరిశుద్ధుడని లేఖనం సెలవిస్తుంది. లేఖనం సెలవిస్తుంది. నేటికి ఆయనలో పాపముందని రుజువుపరిచిన వారు లేడే. పాపుల మధ్యలోనే బ్రతుకుతూ, పాపుల మధ్యలోనే సంచరిస్తూ, పాపుల మధ్యలోనే జీవిస్తూ ఎలా బ్రతికాడండి? పాపము లేని వాడిగా బ్రతికి, పరిశుద్ధత కలిగిన వాడిగా బ్రతికి, ఇప్పుడు పరిశుద్ధతకి ఏం చేశాడు? సాటిస్ఫైడ్ చేశాడు. మూడోది న్యాయం. యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడు చేసిన ప్రతి పాపము నిమిత్తం, మానవుడు చేసిన ప్రతి అపరాధము నిమిత్తం, మానవుడు చేసిన ప్రతి పాపానికి ఆ కల్వరి సిలువలో, ఆ యెరూషలేము వీధుల్లో మీరు ఎంత కొట్టాలనుకుంటారో అంత కొట్టండి, ఎంత నన్ను హింసించాలనుకుంటారో అంత హింసించండి, ఎంత బాధ పెట్టాలనుకుంటారో బాధ పెట్టండి అని ఈ శరీరాన్ని అప్పగించుకున్నాడు. ఈ శరీరాన్ని అప్పగించుకున్నాడు మానవుడి యొక్క పాపాలన్నిటి నిమిత్తం. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం అప్పగించుకున్నాడు? తన శరీరాన్ని శిక్షకు అప్పగించుకున్నాడు.
ఇప్పుడు ఏం జరిగింది? న్యాయానికి సాటిస్ఫైడ్. ప్రేమను సాటిస్ఫైడ్ చేశాడు, పరిశుద్ధతను సాటిస్ఫైడ్ చేశాడు. మూడోది న్యాయాన్ని కూడా సాటిస్ఫై చేశాడు. మనందరి పాపాల నిమిత్తం ఆయన శ్రమ అనుభవించాడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన ముళ్ళ కిరీటం, ఆయన చేతిలో శీలలు, ఆయన చేతులలో మేకులు, బల్లెప్పపోటులు, పిడిగుద్దులు, యెరూషలేము వీధిలో ఏడవబడ్డాడు. ఆకాశానికి భూమికి ఆ మధ్యన ఊగిసలాడిపోయాడు. మనందరికి నిమిత్తం మనందరి బాకి తన శరీరం మీద వేసుకొని, మనందరి పాపం తన శరీరం మీద తన మీద వేసుకొని, మనందరి కొరకు ఆయన ఏమైపోయాడు? శిక్షను పొందాడు. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? న్యాయానికి సాటిస్ఫైడ్ జరిగింది. ప్రేమకు సాటిస్ఫైడ్ అయ్యాడు. ప్రేమను, దేవుని ప్రేమ, ఆ ప్రేమను సాటిస్ఫైడ్. దేవుని పరిశుద్ధత, దానికి సాటిస్ఫైడ్. దేవుడికి న్యాయం, దానికి సాటిస్ఫైడ్. చూడండి, మీరు లేఖనం ఒక మాట చూసుకో చేద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఒకే ఒక్క మాట చూడండి, అయిపోయిందా సమయం? 7 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. రోమపత్రిక 5:9 ఒక్కటే రెఫరెన్స్. కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతునిగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం ఏం చేయబడ్డామంట? రక్షించబడ్డాం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. పరిశుద్ధతకు సాటిస్ఫైడ్ చేసిన వాడు, ప్రేమను సాటిస్ఫైడ్ చేసిన వాడు. మూడోది న్యాయాన్ని సాటిస్ఫైడ్ చేసి మనల్ని దేని నుంచి తప్పించాడు? మానవులందరినీ చెప్పండి. ఉగ్రత నుంచి తప్పించాడు. మొదటి మానవుడు ఆదాము ద్వారా వచ్చిన ఉగ్రతను కడపటి మానవుడైన యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనందరికి ఏమైంది? తొలగిపోయింది. ఆదాము ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో యేసుక్రీస్తు ప్రభు వాటన్నిటిని ఏం చేసుకుంటూ వచ్చాడు? సక్సెస్ అవుతూ వచ్చాడు. జయాన్ని పొందుకుంటూ వచ్చాడు. మనందరికీ బదులుగా యేసు ప్రభు ఆటలో దిగి ఆటలో ఏం సాధించాడు? విజయాన్ని సాధించాడు. మనందరికి మారుగా ఆయన ఆటలో దిగి ఆటలో ఆటాడి ఆయన మనల్ని అందరిని ఏం చేశాడు? గెలిపించాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు నమ్మిక, విశ్వాసం, నువ్వేం డబ్బు ఖర్చు పెట్టనవసరం లేదు. ఆయన యందు నువ్వు నమ్మిక, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వేమవుతావు? ఉగ్రత నుండి రక్షించబడతావు, నరకము నుంచి కాపాడబడతావు, నరకము నుంచి విడిపించబడతావు. ఇదే నిజమైన క్రిస్మస్ లో వెనకున్న పరమార్థం ఇది. యేసుక్రీస్తు భూమి మీదికి రావడం వెనకలున్న పరమార్థం. ఆయన యందు విశ్వాసం, ఆయన యందు నమ్మిక మనం ఉంచగలిగితే ఆయన మనల్ని ఉగ్రత నుంచి కాపాడుతాడు, ఉగ్రత నుంచి తప్పిస్తాడు, ఉగ్రత నుంచి విడిపిస్తాడు. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మని వారు, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించని వారు, యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగని వారుంటే ఈ రోజైనా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు, దేనికి వచ్చాడు, మన పట్ల ఆయన చేసిన కార్యం ఏంటని వివేచించి ఆలోచించి మీ బ్రతుకులు, మీ మనసులు దేవుని వైపు త్రిప్పుకోగలరని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. మనమైతే రక్షణ పొంది మారు మనసు పొందిన మనము దేవుడు చూపించిన, యేసుక్రీస్తు ప్రభు వారు చూపించిన ఈ ఘనమైన కార్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువునకు మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనందరికి విజయాన్ని ఇచ్చాడు. మనందరి నిమిత్తం ఆయన బలియమైపోయాడు. మనందరి నిమిత్తం మనం అనుభవించాల్సిన శిక్ష తను అనుభవించాడు. అందుకు ఈ భూమి మీదకి వచ్చి ఆయన చేసిన ఈ కార్యాన్ని బట్టి ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞత చెల్లించు వారముగా ఉందుముగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి.
చెప్పబడిన మాటలను ఒకసారి తలంచుకొని తలపోసుకొంచు. ఇదండి క్రిస్మస్. ఇలాంటివి జ్ఞాపకం చేసుకొని మనము ఈ క్రిస్మస్ దినాలలో ప్రభుని ఆరాధించి గణపరిచి స్తుతించు వారంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే, ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే, ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభును అంగీకరించలేకపోతే, ఈ రోజైనా నీ మనసు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ తత్వం మార్చుకో. ప్రభుకి నీ హృదయంలో చోటి పాదాలకి వందనాలు. ఈ క్రిస్మస్ కుటుంబారాధన మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచారు. విలువైన నీ మాటలు విని నీ పిల్లలు వారి వారి నివాస గృహాలకు వెళ్తుండగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి, ప్రతి బిడ్డను మీరు దీవించి, ప్రతి బిడ్డను మీ మేలుతో తృప్తిపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ వేడుకుంటూ, ప్రత్యేకించి కుడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని మీరు మెండుగా నిండుగా ఆశీర్వదించి సమాధానము, శాంతి, నెమ్మది కుటుంబానికి మీరు కలుగు చేయమని మీ పాదాలు పట్టి వినిపించుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామములో